సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాజకీయ దురుద్దేశంతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం, వర్గాలు ప్రాంతాల మధ్య విభేదాలు ప్రేరేపించడం, ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడం లక్ష్యంగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ పెట్టరేగిపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. కూటమిలోని ఏ పార్టీ నాయకులపై ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేసినా 3 పార్టీల నేతలు సమిష్టిగా తిప్పికొట్టాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఫేక్ వార్తల అడ్డుకట్టకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు అనిత, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాల్ని ఆధార్తో అనుసంధానించడం వంటి చర్యల ద్వారా అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయగలమా వంటి అంశాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక సిద్దం చేయాలని మంత్రుల కమిటీకి సీఎం సూచించారు. కొందరు దురుద్దేశంతో తప్పుడు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, అలాంటి తప్పుడు ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఆ పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని తేల్చి చెప్పారు. ఇటీవల కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేసి తిరిగి వెళ్లిన వెంటనే నీరు రావడం ఆగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని సీఎం గుర్తు చేశారు. కూటమిలోని ఏ పార్టీ నాయకులపై ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేసినా మనకెందుకులే అని మిగతా వారు అనుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తప్పుబడుతూ సుగాలి ప్రీతి తల్లి చేసిన విమర్శలపై తెలుగుదేశం నాయకులు స్పందించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 పార్టీలు మళ్లీ కలిసే ఎన్నికలకు వెళ్లాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న పూర్తి సమాచారం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మంత్రులు, పార్టీల ముఖ్య నేతలు త్వరగా స్పందించేందుకు వీలవుతుందని సీఎం తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి మొదట్నుంచి తాను అండగా నిలబడ్డానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తనపై వైకాపా వాళ్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో భాగంగానే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని సీఎం తెలిపారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్, సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు వంటి అంశాలపై విమర్శలు వచ్చినప్పుడు అధికారులు కూడా స్పందించి వాస్తవాలు చెప్పాలని, వారు మాట్లాడకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. యూరియా అంశాన్ని కావాలనే వైసీపీ రాజకీయం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. వాళ్ల దుష్ప్రచారాన్ని మంత్రులు వాస్తవాలతో తిప్పికొట్టాలి కదా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ వాస్తవాలు వివరిస్తే తాను వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. సమస్య తన శాఖది కాదని, ఎవరికి వాళ్లు తప్పుకోవాలనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు. విపక్షం చేస్తున్న అబద్ద ప్రచారాన్ని వాస్తవ సమాచారంతో తిప్పికొట్టాలన్నారు. ఎమ్మెల్యేల్ని కూడా సమన్వయం చేసుకుంటూ వైసీపీ దుష్ప్రచారాలకు చెక్ పెట్టారని సూచించారు. పైపైన తిరుగుతామంటే కుదరదని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలన్నీ 100 రోజుల లక్ష్యం పెట్టుకుని జీఎస్టీ వసూళ్లు పెంచాలని సీఎం ఆదేశించారు. అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ పథకంపై చర్చ సందర్భంగా సీఎం స్పందించారు. ఇకపై అనుమతులు లేని అనధికార నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో భూములు తీసుకోవడాన్ని ప్రోత్సహించారని, దానివల్ల అభివృద్ధిలో రైతులు భాగస్వాములవుతారని సూచించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీపై చర్చ సందర్భంగా అందరికీ ఈ పథకం వర్తించేలా చూద్దామని, అనాథ పిల్లలకు ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకుందామని తెలిపారు.